రేపు సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. దీపంలో ఇది ఒక్కటి వేసి శివుని పటం ముందల వెలిగించినట్లయితే మీకున్నటువంటి కొండంత కష్టమైనా సరే క్షణాల్లో కరిగిపోతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. సోమవారం అంటేనే పరమేశ్వరుడికి అంకితం చేయబడినటువంటి రోజు. ఆ మహాశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈరోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు, సమస్యలన్నీ కూడా ఇట్టే కరిగిపోతాయన్నమాట. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు సోమవారం ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, గుమ్మం బయట ముగ్గు పెట్టుకోవటము, అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకొని చక్కగా స్నానం ఆచరించేసి సోమవారం రోజున దీపం వెలిగించుకోవాలన్నమాట. మీకు ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివలింగం ముందల ఏంటంటే చక్కగా మనకు బిల్వ దళాలు ఉంటాయి కదా, ఆ బిల్వ దళం మీద మట్టి ప్రమిద పెట్టేసి ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపం వెలిగించండి. శివునికి ఏంటంటే చెంబుడు నీటితో అభిషేకం చేసేసి, ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడండి. శివునికి మనకి అభిషేకం చేయటం వలన ఏంటంటే మనకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా సరే తీరుస్తాడనమాట. కాబట్టి మన శక్తికి తగ్గట్లుగా పాలతోనైనా అభిషేకం చేయొచ్చు, ఏదీ లేదు అనుకుంటే నీటితోనైనా అభిషేకం చేయొచ్చు, తేనెతో, పంచామృతాలతో ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అభిషేకాన్ని అంత గొప్పగా ఇష్టపడుతూ ఉంటాడు. అందులో మన శివయ్య ఏంటంటే బోలా శంకరుడు అనమాట. కాబట్టి మనము మనసుతోటి అంటే అయ్యా తండ్రి ఇలాంటి సమస్యల నుంచి మమ్మల్ని బయటపడయ్యా, డబ్బు పరంగా మాకు అస్సలు కలిసి రావటం లేదు, ఎంత సంపాదించినా కూడా కుటుంబంలో చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి, నలుగురు చేత మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది, అప్పులు చేస్తున్నాము, అప్పులు తీర్చలేక అల్లాడిపోతున్నాము, కుటుంబంలో భార్యా పిల్లల దగ్గర మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ సమస్యల నుంచి బయటపడయ్యి. కొంతమంది ఇలా చూసిన వాళ్ళు అలా వెలిగిపోతూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, అలా మా కష్టానికి తోడు మాకు కలుసుబాటుని అయ్యా, ఈ సమస్యల నుంచి బయటపడేయమని చెప్పేసి చక్కగా మీరు శివాలయంలో అవ్వచ్చు లేదా ఇంట్లోనైనా సరే చక్కగా శివుని పటం ముందల ఈ దీపం అనేది వెలిగించండి. శివపార్వతులు ఉన్నటువంటి పటానికి గంధము కుంకుమలతో అలంకరణ చేసి చక్కగా శివునికి ఏంటంటే గన్నేరు పుష్పాలంటే చాలా ఇష్టమండి. అలా గన్నేరు పుష్పాలు అవ్వచ్చు లేదా మందార పుష్పాలు అవ్వచ్చు, ఇలా మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేయండి. దీపం ఏంటంటే మనకు దరిద్రాన్ని తరిమి కొడుతుంది. దీపం మన జీవితంలోకి వెలుగులను తీసుకువస్తుంది, అంటే జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమి కొడుతుందన్నమాట. కాబట్టి దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి దీపం అనేది తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనైనా మనం వెలిగించుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మన సమస్యలను మనం చేతులతో తీసేసుకున్నటువంటి వాళ్ళం అవుతూ ఉంటామన్నమాట. సోమవారం కాబట్టి రేపు అంటే మీరు ఒకవేళ తలస్నానం చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు భోజనం చేయకుండా చేయాలన్నమాట. అంటే ఏదన్నా అల్పాహారం తీసుకొని లేదా కాఫీ కానీ టీ కానీ చక్కగా తాగి మీరు తలస్నానం చేయండి. అంతేకాని అన్నం తిన్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం సోమవారం చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే కోటి దీపాలు ఆరిపినంత పాపం అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి. ఇంటి ఇల్లాలు చక్కగా ఏంటంటే కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, తల్లో పూలు కొంచెం పూలైనా సరే లేదా ఒక చిన్న పువ్వైనా సరే తల్లో పెట్టుకోవటము, ఇలా చేసి మీరు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంటి ఇల్లాలు మహాలక్ష్మీదేవిలాగా ఎంత కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట. జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటి ఇల్లాలు రూపం ఎలాగైతే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందా, జ్యేష్ఠాదేవి ఉందా అనేది అర్థమైపోతుందన్నమాట. కాబట్టి ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా చక్కగా శుభ్రంగా మంచిగా చీర కట్టుకొని చక్కగా ముత్తైదువుగా గాజులు మట్టి గాజులు వేసుకోవటం, కుంకుమ బొట్లు పెట్టుకోవటం, జడ వేసుకోవటం, పువ్వులు పెట్టుకోవటం, ఇలా కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటం, మట్టి గాజులు వేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న నియమాలు. ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట. అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే మనం ఏంటంటే నైటీలు వేసుకొని ఇక పగలంతా కూడా అలాగే తిరుగుతూ ఉంటారండి. అలా చేస్తుంటే ఏంటంటే ఇంట్లో ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం చేసేటటువంటి పనుల వల్ల కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంటిని వాకిలిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సోమవారం రోజున ఏంటంటే శివునికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజున మాంసాహారం వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. కాబట్టి చక్కగా ఇలా చేసుకోవాలి. శివయ్యని మీరు జీవితంలో నమ్ముకొని చూడండి. మీకు ఎలాంటి కష్టమైనా సరే
సరే తప్పకుండా ఆ నాయని తీరుస్తాడనమాట. ఆ తండ్రి బోళాశంకరుడండి. అయ్యా అని చెప్పి మనం ఒక్కసారి ఆయన్ను నోరు తెరిచి ప్రేమగా పిలిస్తే చాలు ఆయన ఇట్టే కరిగిపోతాడనమాట. చాలామంది కూడా ఆ విషయం తెలిసిన వాళ్ళు చాలామంది కూడా శివభక్తులుగా మారుతూ ఉంటారు. సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేసి శివునికి ఎంతగానో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. వారి జీవితంలో గతంతో పోల్చుకుంటే ఇవాళ రోజుల్లో సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమందో ఉన్నారండి. జీవితాల్లోకి వెలుగులను తీసుకొచ్చుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి శివుడు అంటే అంత గొప్ప మహాదేవుడుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కొంతమందికి ఏంటంటే అసలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు. ఇంట్లో వాస్తు దోషాలున్నాయనో, లేదా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు. ఇంట్లో ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట. అలాగా ఆ గొడవలు జరగకూడదు. భర్త అనుకూలంగా ఉండాలి. భర్త సంపాదన పెరగాలి. అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోవాలి. లేదా ఒక సొంత చిన్నిళ్ళైనా సరే, ఒక చిన్న రేకులైనా లేదా ఒక చిన్న డాబా అయినా కట్టుకోవాలి. మాకంటూ ఒక నీడ ఉండాలయ్యా అని చెప్పేసి ఇట్లా మీకు పిల్లల చదువుల కోసం అవ్వచ్చు, ఇంట్లో కుటుంబ ఖర్చుల నిమిత్తం అవ్వచ్చు. ఇలాగ ఏంటంటే కొంతమంది ఎంత చేసినా కూడా డబ్బు ఏంటంటే నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. వచ్చే సంపాదన కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా మా కష్టానికి కలుసుబాటును తోడు చెయ్యయ్యా, మేము జీవితంలో ఒక స్థాయిలో నిలబడేలాగా చెయ్యని చెప్పేసేసి చక్కగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు ఎప్పుడు చేసుకోవాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. లేదు ఒకవేళ ఉదయమే చేసుకుంటాం అనుకుంటే ఉదయం అయినా చేసుకోండి. కానీ సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అంటే సుమారు 4 గంటల 30 నిమిషాల ప్రాంతం దగ్గర నుంచి మీరు 7 గంటల 45 నిమిషాల వరకు సాయంత్రం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటంటే మీరు చక్కగా ముందు స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవాలి. శివపార్వతుల యొక్క పటానికి చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేసేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. శివునికి ఏంటంటే మనం నియమనిష్టలతో చేసుకోవాలి. శివునికి చాలామంది ఏంటంటే కుంకుమ నీటితో అభిషేకం తెలియక చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం అభిషేకం ఎలాగైనా చేయొచ్చు, కానీ కుంకుమ నీటితో అభిషేకం చేసినట్లయితే శివుని యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట. ఎందుకంటే శివుడు ధ్యాన స్థితిలో ఉంటాడు కాబట్టి కుంకుమ ఏంటంటే వేడి చేస్తుంది కాబట్టి ఆ వేడికి ఏంటంటే మూడవ కన్ను తెరిచేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి శాస్త్రాల్లో కూడా ఏంటంటే శివుని యొక్క పటానికి కుంకుమ అనేది పెట్టకూడదు అని చెప్పేసి చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా తోడ్పడతాయి. అలా చేసేసి నైవేద్యంగా మీరేంటంటే ఒక చిన్న బెల్లం ముక్క అవ్వచ్చు, లేదా 2 అరటి పండ్లు అవ్వచ్చు నైవేద్యంగా పెట్టండి. లేదు పాలైనా పెట్టొచ్చు అనమాట. ఆ పాలు పెట్టేసేసి తర్వాత ఆ పాలతో మీరు కాఫీ టీ లాగా కాచుకొనైనా తాగొచ్చు. ఇలాగా కొన్ని ఏంటంటే మనకి సింపుల్గా చేసుకున్నా కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. ఇక ఇప్పుడు దీపంలో మీరు వేయాల్సింది ఏంటి అనంటే మిరియాలండి. ఈ మిరియాలు వచ్చేటప్పటికి 5 మిరియాలు తీసుకొని మీరు వెలిగేటటువంటి దీపంలో వేయండి. మీరు ఆవు నేతితో అవ్వచ్చు, లేదా నువ్వుల నూనెతో అవ్వచ్చు, లేదా అవిసె గింజల నూనెతో, ఇట్లా మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ నూనెతో చక్కగా శివుని ముందల దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరేంటంటే 5 మిరియాలు ఉంటాయి కదా, నలుపు రంగులో ఉన్నటువంటి మిరియాలు, ఆ మిరియాలను మీరు వెలిగేటప్పుడు దీపంలో ఆ నూనెలో వేయాల్సి ఉంటుందన్నమాట. మిరియాలు ఏంటంటే మనకు నల్లగా ఉంటాయి. ఈ మిరియాలు ఏంటంటే పరిహార శాస్త్రం ప్రకారం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఇక్కడ 5 మిరియాలు ఎందుకంటే పంచభూతాలకు అంకితం చేయబడతాయి అన్నమాట. కాబట్టి చక్కగా 5 మిరియాల గింజలు మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని మాకు అప్పు నుంచి బయటపడాలి, లేదా ఆర్థికంగా బాగా కలిసి రావాలి తండ్రి, నీ దయ వల్ల మేము ఒక ఇల్లు కట్టుకోవాలి, మేము మాకింట్లో కనీసం అవసరాలైనా సరే సంతోషంగా తీర్చుకోగలగాలి అని చెప్పేసి మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని చక్కగా 5 మిరియాల గింజలు తీసుకొని ఆ నూనెలో వేయండి, ఆ ప్రమిదలో వేయండి. అలా వేసిన తర్వాత మీకేంటంటే చక్కగా దీపం కొండెక్కేదాకా మీరు అలాగే ఉంచేసేసేయండి. పరిహార శాస్త్రంలో మిరియాల యొక్క పవర్ అనేది సామాన్యమైనది కాదు. మనకున్నటువంటి చెడును తీసేయటానికి, కష్టాన్ని తీసేయటానికి, దోషాన్ని తీసేయటానికి ఈ నల్ల మిరియాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా పవర్ఫుల్ రిజల్ట్ని అనేవి ఇవ్వటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మనకు తెల్ల మిరియాలు కూడా ఉంటాయి, కానీ ఈ నల్ల మిరియాలు అనేవి మనకు నరదిష్టి ప్రభావం నుంచి, నవగ్రహాల యొక్క ఆ యొక్క శక్తి అనుకూలత మనకు బాగుండటం కోసం, అంటే గ్రహాల యొక్క అనుకూలత కోసము ఇలా ప్రతి దానికి మనం చూసుకుంటే ఈ నల్ల మిరియాలు అనేవి చాలా బాగా
ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి 5 అంటే 5 నల్ల మిరియాలు తీసుకొని చక్కగా ఇక్కడ దీపంలో వేసేసి మీకు దీపం కొండెక్కేదాకా అలా ఉంచండి. దీపం కొండెక్కిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ 5 మిరియాలు ఏంటంటే నూనెను పీల్చుకొని ఉంటాయి కాబట్టి తర్వాత అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ లేదా అగ్గిపుల్లతో కానీ వెలిగించేసి కాల్చేసేసేయండి. అలా అవి మనకు బూడిదిగా మారతాయన్నమాట. ఇక ఆ బూడిదని మీరు షింకులో పోసేసి మీరు మామూలుగా ప్రమిదను పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి కష్టం అనేది తప్పకుండా తీరుతుంది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ మిరియాల దీపం పరిహారం. ఇలా చేసి చూడండి. మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నట్లుగా ఒక్క గంటలోనే మీకు మార్పులు చేర్పులు అనేవి అర్థమవుతాయి. ఊహకందని శుభవార్తలు మీకు వినపడటం అనేది జరుగుతుంది. చాలా శక్తివంతంగా ఈ పరిహారం పనిచేస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకున్న సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంటింగ్ చేయటం వలన ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ కుటుంబం మీద ఉండి మీరు సంతోషంగా ఉండటానికి చాలా బాగుంటుంది. అలాగే ఖాళీ సమయంలో కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా ఓం అనేటటువంటి మంత్రాన్ని కానీ రోజు 108 సార్లు జపించుకోవటం వలన మీకున్నటువంటి మానసిక సంఘర్షణ నుంచి బయటపడి సంతోషంగా మనశ్శాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది అనమాట. ఎందుకంటే ఓంకారం అనేది ఎంతో శక్తివంతమైంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.